You are watching Sai Srinivasa Technologies YouTube channel. Dear friends, welcome to our channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హై స్మార్ట్ బుల్లెట్ వైఫై కెమెరా సెటప్ అండ్ మొబైల్ కాన్ఫిగరేషన్ చూసేద్దాం. అండ్ ఈ కెమెరా మీద అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము కెమెరాలోని మెమరీ కార్డ్ స్లాట్లో మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. సో కెమెరా బ్యాక్ సైడ్ తిప్పితే మనకు ఒక రబ్బర్ స్ట్రిప్ కనిపిస్తుంది. ఆ రబ్బర్ స్ట్రిప్ రిమూవ్ చేస్తే మనకు మెమరీ కార్డ్ స్లాట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ స్లాట్లో మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. నేను 32 GB మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మెమరీ కార్డ్ ప్రాపర్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత రబ్బర్ స్ట్రిప్ క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పవర్ అడాప్టర్ తీసుకొని కెమెరాకి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. పవర్ ఆన్ చేసిన కాసేపటికి మనకు ఒక వాయిస్ కమాండ్ వినిపిస్తుంది. అదేంటంటే వెయిటింగ్ ఫర్ వైఫై కాన్ఫిగర్ అని. ఇప్పుడు మనం మొబైల్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ మొబైల్ ఓపెన్ చేయండి. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి హై స్మార్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. హై స్మార్ట్ కనెక్ట్ యువర్ హోమ్ అనే ఒక యాప్ కనిపిస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ప్రైవసీ పాలసీ వస్తుంది, అగ్రీ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఇండియా సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే దానిపైన క్లిక్ చేస్తే మనకు కంట్రీస్ అన్నీ కనిపిస్తాయి. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజిస్టర్ బై ఈమెయిల్ ఐడి అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ బాక్స్లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక కొత్త పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న తర్వాత డన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ డివైస్ అని వచ్చింది. యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. ఇంకొక స్క్రీన్ మనకు ఓపెన్ అయ్యింది. ఈ స్క్రీన్లో స్మార్ట్ కెమెరా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఇంకొక స్క్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ రీసెట్ ద డివైస్ ఫస్ట్ అని అడుగుతోంది. సో మనది కొత్త డివైస్ కాబట్టి రీసెట్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన డివైస్ అయితే మనం రీసెట్ చేసుకోవాలి. లేదా మీకు రీసెట్ చేసుకోవాలి అని అనిపిస్తే మెమరీ కార్డ్ స్లాట్ పక్కన రీసెట్ బటన్ ఉంటుంది, రీసెట్ చేసుకోండి. రీసెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వైఫై నేమ్ అడుగుతోంది. మీ మొబైల్లో వైఫై కనెక్ట్ అవ్వండి, ఆటోమేటిక్గా వైఫై నేమ్ వచ్చేస్తుంది. తర్వాత వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ కెమెరా టు స్కాన్ క్యూఆర్ కోడ్ అని వచ్చింది. కింద కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకు మొబైల్లో ఒక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని కెమెరాకి ఫ్రంట్ సైడు 15 to 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనం ఉంచితే అది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత మనకు ఒక వాయిస్ కమాండ్ వస్తుంది ఫ్రెండ్స్. వాయిస్ కమాండ్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ప్రాంప్ట్ అని క్లిక్ చేయాలి. డివైస్ యాడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనకు డివైస్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని వస్తుంది. డన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డివైస్ అయితే యాడ్ అయిపోయింది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత కెమెరాని నేను ఇలా వాల్కి మౌంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో దగ్గరలోనే నేను ఒక పవర్ సాకెట్ని అరేంజ్ చేసుకున్నాను కెమెరాకి పవర్ ఇవ్వడానికి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.